జీవము మరణము నాలుక వశంలో ఉన్నాయంట. అర్థమవుతుందా? అంటే ఎంత పవర్ఫుల్ చూడండి. మీరు మాట్లాడేటువంటి మాట మీరు జీవంలోకి వెళ్ళాలా మరణంలోకి వెళ్ళాలో అది తేల్చి చెప్తున్నది మాట. అంటే మనం మాట్లాడేటువంటి మాటలను బట్టి మనం నరకానికి వెళ్ళాలా పరలోకానికి వెళ్తామనేది కూడా ఏది నిర్ణయిస్తుందట? నాలుక నిర్ణయిస్తుందట. మనం ఇప్పటిదాకా ఏమనుకుంటామంటే వాటిని చాలా సునాయాసంగా మాటే కదా, నేను తప్పు చేయటం లేదు కదా అని క్రియ రూపంలో చూస్తాం. మన శరీరంతో పాపం చేయట్లేదు కదా, మనం నోటి ద్వారా చెప్పేటువంటి మాట అది వట్టిదే కదా అనుకుంటాం. కానీ బైబిల్ అలా సెలవు ఇవ్వట్లేదు. మీరు జీవాన్ని పొందుకోవాలా మరణంలోకి వెళ్ళాలా అనేది దేని మీద ఆధారపడి ఉందట? మీ నాలుక మీద. అంటే ఇట్ మీన్స్ దాని అర్థం ఏంటంటే దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు అన్నట్లుగానే నాలుక మీద ఆధారపడడం అంటే నాలుక ద్వారా మాట్లాడేటువంటి మాట పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ మాటలకు ఉండేటువంటి శక్తి చాలా గొప్పదని మీకు తెలియచెప్పడానికి ఈ మాట చెప్తున్నాను. అంటే మీరు ఆచితూచి మాట్లాడాలి ఏదైనా. ఎందుకంటే ఈ నాలుగుకి దేవుడు ఒక పవర్ ఇచ్చాడు. ఈ నోటితో మాట్లాడినటువంటి మాటను బట్టి గొప్ప శక్తి విడుదలవుతుంది. కాబట్టి ఎదుటివాడిని నువ్వు దీవిస్తే నువ్వు దీవించబడతావు, ఎదుటివాడిని నువ్వు శపిస్తే శపించబడతావు. సో ఆచితూచి మాట్లాడగలిగినటువంటి పరిస్థితిని మనం తెచ్చుకోవాలి. మాట్లాడుతున్న ప్రతిసారి మన మాటలు శక్తి కలిగినవి. ఆ మాటలు మనల్ని పరలోకం తీసుకెళ్లగలవు, అదే మాటలు మనల్ని నరకానికి కూడా తీసుకుని వెళ్ళగలవు అని మనకు తెలియనప్పుడు మాట్లాడడం. ఇప్పుడు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనందరితో సెలవిస్తున్నటువంటి మాట, నీ మాటను బట్టే నీకు పరలోకం, నీ మాటను బట్టి నీకు మరణం ప్రాప్తిస్తుంది. ఎవరైతే తన నోటిని కాచుకుంటారో వారు తన ప్రాణాన్ని కూడా కాచుకుంటారట, కాపాడుకుంటాడు వాడు ఖచ్చితంగా. మనం నోటిని కాచుకోకపోతే, అంటే దీనికి అదుపు అడ్డు వెయ్యకపోతే మన ప్రాణాన్ని కూడా మనం ఏం చేస్తామంట? కోల్పోతామంట. నీ నోటిని కాచుకోకపోతే నీ ప్రాణాన్ని కూడా నువ్వు కోల్పోతావు. కాబట్టి మాట శక్తి గొప్పదని మీరు గుర్తించాలి. పైనటువంటి మాట తేనె పట్టుతో సమానం. తేనె ఆరోగ్యానికి మంచిది, శరీరానికి మంచిది, నాలుకకు అది మధురాన్ని ఇచ్చి పెడుతూ ఉన్నది అని చెప్తున్నది. అంత మాత్రమే కాదు, తేనె ఈజ్ ఈక్వల్ టు ఇంపైన మాట. అర్థమవుతుందా? ఇంపైన మాట దేనితో సమానమంట? తేనెతో సమానమంట. కాబట్టి ఈ మంచి మాట మనం మాట్లాడితే ఆ మాటలో ఉండేటువంటి శక్తి మన ప్రాణాన్ని కాపాడుతుంది, మనకి మధురమైనటువంటి అనుభూతిని ఇస్తూ ఉన్నది. చెప్పండి, మీరు ఎలాంటి వారు? మీ మాట తెలియజేస్తాదా లేదా? మీరు మాట్లాడేటువంటి మాట మీరెవరో నిర్ధారిస్తూ ఉన్నది. కాబట్టి మనం ఏం మాట్లాడాలో అది మనం నిర్ధారించుకుంటే మన మాటలు శక్తి కలిగినవని, మన యొక్క సంభాషణ శక్తి కలిగినదని, ఆ మాటలు మాట్లాడేటప్పుడు అది శక్తివంతమైనదని గుర్తు పెట్టుకుంటే ఆయుష్ని ఎవడు కూడా పాడు చేసుకోడు. ఎవరు తనంతట తాను చెడిపోయే వారిగా ఉండరు. ఎందుకంటే ఈ మాటలు నువ్వెవరవో నిర్ధారిస్తూ ఉంటాయి. నువ్వు మాట్లాడినటువంటి మంచి మాటను బట్టి నిన్ను మంచివాడని చెప్తారు. నీ నాటుకు నుంచి వచ్చేటువంటి చెడ్డ మాటను బట్టి నువ్వు చెడ్డవాడవని నిర్ధారిస్తూ ఉంటారు. కాబట్టి మీ హృదయము దేనితో నిండుందో మీ మాటను బట్టి అర్థమైపోతాది. దాన్ని మనం చెప్పాలి అంటే మొదట ఇల్లును చూసినప్పుడు ఇల్లాలి యొక్క స్థితి ఏమిటి అని గుర్తుపట్టొచ్చు. మీరు ఎటువంటి వారో మీ మాటే తెలియచేస్తున్నది. కాబట్టి ఈ మాటల యొక్క శక్తిని మీరు ఇక రాత్రికాల సమయంలో గుర్తు పెట్టుకోవాలి. అందుకంటున్నాడు, మీరెవరో తెలియాలంటే మొదట మీతో మాట్లాడాలి, మీ మాటలు వినాలి. మీరు మంచివారా చెడ్డవారా అని నిర్ణయించడానికి మీ మాటలే వినాలి. మీరు ఎప్పుడైతే మాట్లాడడం ప్రారంభిస్తారో, మీరు అబద్ధాలు ఆడేవారైతే ఖచ్చితంగా మీరు మంచి మనుషులు కాదని నిర్ధారిస్తారు. మీరు సత్యాన్ని మాట్లాడుతూ ఉన్నవారైతే మీరు ఖచ్చితంగా సత్యవంతులు అని గుర్తుపడతారు. మీరు ఎలాంటి వారో తెలియచెప్పడానికి మీ మాటే అది చాలా ప్రధానమైనది.
మోషే ఎందుకు కానానులో ప్రవేశించలేకపోయాడు అని అంటే మీరు చెప్పొచ్చు అద్భుతమైనటువంటి మాట, తన నోటి మాటే. కాని మాట పలకడం వల్ల అందుకని మాట మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. కొన్నిసార్లు మౌనముగా ఉండడం మంచిది. మీరు మాట్లాడవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ మాటను ఎంత జాగ్రత్తగా పలకాలంటే, మీ మాటను బట్టి మీకు పరలోకం, మీ మాటను బట్టి మీకు మరణం, మీ మాటను బట్టి మీకు జయము, మీ మాటను బట్టి మీకు విజయము అని మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. కాబట్టి మీ నోరుంది కదా అని మనము మాట్లాడడం కాదు. మనుష్యులు పలుకు ప్రతి వ్యర్థమైనటువంటి మాట విమర్శ దినములు ఏమవుతుందట? లెక్క అప్పజెప్పాలి. చెప్పడానికి రెడీగా ఉన్నారా? మీరు ఆ మాట ఎందుకన్నారు ఆ రోజున అని దేవుడు నిన్ను అడిగితే, ఆ మాట ఎందుకన్నావో చెప్పడానికి జవాబు నీ దగ్గర ఉందా? జీవము మరణము నాలుక వశంలో ఉన్నదని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని దేవుని యొక్క వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా పశ్చాత్తాపం చెందాలి. ప్రభువా, నేను అనకూడనటువంటి మాట నాకు తెలియదు ప్రభువా, ఈ మాటలో ఎంత శక్తి ఉన్నదని, నేను మాట్లాడేటువంటి మాటలను బట్టి నేను నరకానికి వెళ్ళిపోతానని నాకు తెలియదు ప్రభువా. ఈరోజు నీవు మాట్లాడినటువంటి మాటను బట్టి నా నోటికి నేను కాపుదల పెట్టుకుంటా. మీ నోటిని మీరు కాచుకున్నారా? మీ ప్రాణాన్ని మీరు కాచుకున్నట్లే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, చాలా చాలా ఒక శక్తివంతమైనటువంటి నాలుక, ఒక శక్తివంతమైనటువంటి మాట, ఒక శక్తివంతమైనటువంటి సంభాషణ. మీరు ఎవరు మాట్లాడుకున్నా మీ మాటలు ఎలా ఉండాలట? ఉప్పు వేసినట్లుగా ఉండాలట. అంటే ఇట్ మీన్స్ దాని యొక్క అర్థం రుచికరంగా ఉండాలి. జుంటె తేనె దారుల కంటే మధురమైనవి నీ మాటలు అంటున్నాం కదా. ఇప్పుడు ఆయన కూడా అదే చెప్పాడు, ఒక మంచి మాట, ఇంపైనటువంటి మాటలు తేనె పట్టుతో సమానమంట. ఇంపైనటువంటి మాటలు అంటే మనం మంచి మాటలు మాట్లాడాలి, దేవుని మాటలు మాట్లాడాలి. అవి జుంటె తేనె దారుల కంటే మధురమైనవి. మనుష్యులు పలికే ప్రతి వ్యర్థమైనటువంటి మాటను బట్టి అంత్య దినములో, ఆఖరి దినములో, విమర్శ దినమున లెక్క అప్పజెప్పాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇంకో మాట చెప్పనా మీతోటి? పరిశుద్ధాత్మకు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వారికి పాప క్షమాపణ కూడా నీ మాటే. క్రియ కాదు ఇక్కడ నేను చెప్పేది. మరొక కోణంలో మనము క్రియ కోసం మాట్లాడుకుంటాం. కానీ ఈ రోజు మీకు చెప్పేటువంటి మాట ఏంటంటే, మీ మాటే. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతేగా. ఎందుకంటే ఆ మాటే మనల్ని పరలోకం తీసుకెళ్లాలా, నరకంలో పడేయాలి. మనకు ఒక్కొక్కసారి విసుగొచ్చేస్తా ఉంటది. దేవుడు లేదు, దేవుడు అనేవాడు ఉంటే ఇలా జరుగుతుందా అని మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం. మన స్థితికి తగినట్లుగా కాకుండా దేవుణ్ణి కూడా మనం విమర్శించడానికి చాలా సార్లు ప్రయత్నిస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరుస్తూ ఉంటాం, పరిశుద్ధాత్మ దేవుణ్ణి దూషిస్తూ ఉంటాం. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? క్రియ కాదు నేను చెప్పేది. దేని ద్వారా? మాటే, నాలుక ద్వారా, మన మాటల ద్వారా. అందుకని అంటున్నారు, పరిశుద్ధాత్మకు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, ఇవాళ పరిశుద్ధాత్మకు గనక వ్యతిరేకంగా మాట్లాడితే వారికి పాప క్షమాపణ లేదు. మత్తయి సువార్త 12వ అధ్యాయం. నీ మాటను బట్టి నీవు నీతిమంతుడవని అర్థమవుతుందండి. నువ్వేం మాట్లాడుతావో ఆ మాటలను బట్టే నువ్వు నీతిమంతుడు అని తీర్చబడతాది. నువ్వు మాట్లాడినటువంటి మాటను బట్టే నువ్వు అపరాధి అని కూడా. అంటే ఏ మాట మాట్లాడాలో, ఎందుకంటే ఈ మాటలకున్న శక్తి చూడండి. వట్టి మాటలు అనుకుంటాం మనం. మాటలు ఏముంది, నేనేమి తప్పు చెయ్యలేదు కదా, చేయడం కాదు, అసలు మాట్లాడకూడదు అంటున్నాడు ఇక్కడ.